ఈరోజు కేఎల్ స్టోరీ వరల్డ్ అనే సరికొత్త కథల ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. అద్భుతమైన ఈ విశ్లేషణను మొదలు పెడదామా? కథల మాయలోకి, సాహసాల ప్రపంచంలోకి. అబ్బా, ఈ మాటలు వింటుంటేనే తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది కదూ. రాజులు, రాణులు, మాయాజాలాలతో నిండిన పాతకాలపు స్వర్ణయుగంలోకి మనందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. దాని పేరే ఎవరే నువ్వు. ఇది కేవలం రొటీన్గా సాగిపోయే ఇంకో లవ్ స్టోరీ మాత్రం కాదు. అంతకు మించి ఎమోషనల్ హీలింగ్, అంటే మన గతం తాలూకు భావోద్వేగాల నుండి ఎలా కోలుకోవాలి అనే లోతైన అంశాన్ని చాలా చక్కగా స్పృశించిన కథ ఇది. అసలు ఒకరి గతం నుంచి బయటపడి భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేశారనేది ఈ కథా విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. కథ మొదట్లోనే ఒక అదిరిపోయే సీనుంటుంది. అర్ధరాత్రి ఒక అపరిచిత అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఓదార్చుతారు కదా. కాని మన కథానాయకుడు గౌతమిచ్చే సలహా చాలా వెరైటీగా ఉంటుంది. దీన్నే తను సిగరెట్ థెరపీ అంటాడు. ఆ సిగరెట్నే తన ఎక్స్ బాయ్ఫ్రెండ్గా ఊహించుకుని దాన్ని కాల్చకుండా కింద పడేసి కోపమంతా తీరేలా తొక్కేమంటాడు. ఈ ఒక్క సీన్ చాలు కథలో ఎంత వైవిధ్యముందో చెప్పడానికి. మొదటి క్షణంలోనే ఇది మనల్ని పూర్తిగా కథలోకి లాగేస్తుంది. అలా ఒక అర్ధరాత్రి మొదలైన ఈ పరిచయం తర్వాత అసలీ పాత్రలు తమ నిజస్వరూపాన్ని దాచుకోడానికి ఎలాంటి ముసుగులు వేసుకున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మన హీరో గౌతమ్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, తను ప్రేమ అనే దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా దగ్గరైతే మళ్లీ ఎక్కడ గాయపడతాడో అని ఒకటే భయం. అందుకే కేవలం సిచ్యువేషన్షిప్స్, అంటే ఎలాంటి కమిట్మెంట్, బాధ్యత లేని క్యాజువల్ రిలేషన్స్కే తను ప్రాధాన్యత ఇస్తాడు. మళ్లీ ఎవ్వరూ తన మనస్సును ముక్కలు చేయకుండా తనను తాను రక్షించుకోవడానికి తను వాడే ఒక డిఫెన్స్ మెకానిజం ఇది. ఇక గౌతమ్కి పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. తనే మన హీరోయిన్ మానస. మానస తనకంటూ కొన్ని గీతలు గీసుకుని ఒక బౌండరీలో బ్రతికే వ్యక్తి. మంచి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి తన ప్యాషనైన జుంబా ట్రైనర్గా మారుతుంది. సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటూ తన ప్రశాంతతను ఎవరూ పాడు చేయకుండా తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టేసుకుంటుంది. గౌతమ్ జీవితమేమో చాలా గందరగోళం, కాని మానస జీవితం మాత్రం చాలా నియమబద్ధంగా, ప్రశాంతంగా ఉంటుంది. సరే, పైకి ఎలా కనిపించే ఈ ఇద్దరూ అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ల గతమేంటి? ఆ గాయాలకు మూలకారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గౌతమ్, మానస ఇద్దరికీ గతమిచ్చిన గాయాలున్నాయి. కాని ఆ రెండు గాయాలు వేరువేరు. గౌతమ్ ఎదుర్కొన్నది నమ్మకద్రోహం. తను ప్రాణంగా ప్రేమించిన అమృత వేరొక్కరితో ఉంటూ తనను దారుణంగా మోసం చేస్తుంది. ఆ మోసాన్ని తట్టుకోలేకే తను ప్రేమంటేనే భయపడి పారిపోతుంటాడు. మరోవైపు మానసగాయం వేరు. తన ఎక్స్ బాయ్ఫ్రెండ్ అజయ్ తన ఇష్టానికి వ్యతిరేకంగా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే తన ఫిజికల్ బౌండరీస్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఆమె వెంటనే బ్రేకప్ చెప్పేస్తుంది. చూశారుగదా, ఇద్దరివి వేర్వేరు గాయాలు, కాని రెండు గాయాలు వారిని అసలైన ప్రేమకు దూరం చేశాయి. ఈ సీరియస్ ఎమోషన్స్ మధ్యలో కథలో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ కూడా ఉందండోయ్. సాయి అనే ఒక సైడ్ క్యారెక్టర్ మానసని ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రపంచంలో 90% మంది లవ్ ఫెయిల్యూర్లే అని, అందులో తను కూడా ఒకడేనని తన బాధను చాలా ఫన్నీగా చెప్పుకుంటాడు. ఈ విశ్లేషణలో ఈ పాయింట్ చాలా చక్కటి హాస్యాన్ని పండిస్తుంది. ఇక్కడ గౌతమ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. తను పైకి ఒక ప్లేబాయ్లా కనిపిస్తాడు, కాని క్యాజువల్ డేటింగ్లో కూడా అతను కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా పాటిస్తాడు. అవేంటంటే, కాన్ఫిడెంట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అవసరం తీరాక ఎదుటివారిని మోసం చేయకూడదు, అలాగే వాళ్ల రియాక్షన్స్ను గౌరవించాలి. అంటే దీనిబట్టి మనకేమర్థమవుతుందంటే, పైకి గాయపడిన ప్లేబాయ్లా కనిపించినా లోపల అతను చాలా విలువలున్న వ్యక్తి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇక కథలో అసలైన ట్విస్ట్ అదేనండి, ఆఫీస్ డ్రామా. ఇప్పుడు ఈ కొత్త అడ్డంకుల గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో వీళ్ల బంధానికి ప్రధానమైన అడ్డంకి ఎవరంటే గౌతమ్ బాస్, అంకిత. మొదట్లో ఈవిడ గౌతమ్ను విపరీతంగా టార్గెట్ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతోంది. కాని ఆ కోపం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే, ఆమె రహస్యంగా గౌతమ్ను ఇష్టపడటమే. తన ప్రేమను దాచిపెట్టి పనిలో అతన్ని టార్గెట్ చేయడం ఒక వింతైన ఆఫీస్ డైనమిక్ను క్రియేట్ చేస్తుంది. ఆఫీస్ వాతావరణంలో అంకిత ప్రవర్తనపై కామరాజ్ అనే కులీగ్ చేసే కామెంట్స్ భలే ఫన్నీగా ఉంటాయి. పని చేస్తే కామరాజులానే చేయాలి, లేకపోతే బాస్ బయటి గెంటేస్తోంది అంటూ తను వేసే సెటైర్లు
ఆఫీసులో ఉండే ఫేవరెటిజంను, పాలిటిక్స్ను చాలా లైట్గా, సరదాగా వివరిస్తాయి. మరి ఇంత గందరగోళం మధ్య అసలు గౌతమ్, మానసుల బంధం ఎలా బలపడిందనేది ఒక్కసారి టైంలైన్ ప్రకారం చూద్దాం. ముందుగా ఒక అర్ధరాత్రి అపరిచితుల్లా కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మానస జుంబా క్లాస్లో ఉన్నప్పుడు గౌతమ్ ఆమెను కనిపెడతాడు. అలా వారాలు గడిచే కొద్దీ వాళ్లు దగ్గరవుతారు. వాళ్ల గతం గురించి, గాయాల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆఫీస్లో అంకిత గౌతమ్కు తన ప్రేమను వ్యక్తపరచడం జరుగుతోంది. ఇలా ఒక క్రమపద్ధతిలో వాళ్ల బంధం ఆఫీస్ గందరగోళం మధ్యలో కూడా ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. అలా వాళ్ల ప్రయాణం ఒక కీలక దశకు చేరుకుంటుంది. తమ భయాలను పక్కన పెట్టి వాళ్లు ఎలా ముందుకెళ్లారు అనేది మనం ఈ ఫైనల్ పార్ట్లో చూద్దాం. ఇక్కడే మానస మనసులో ఉన్న ఒక పెద్ద భయం బయటపడుతోంది. ప్రేమ అంటే ఒక నమ్మకం, చివరిదాకా తోడుంటారు అన్న నమ్మకం అంటుంది తను. గౌతమ్ మీద ఆమెకిష్టమున్నా ఎక్కడ తను మళ్లీ పాత ప్లేబాయ్లాగా మారిపోయి తనను వదిలేసి వెళ్ళిపోతాడో, తన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేస్తాడో అన్న భయం ఆమెను అడుగుముందుకు వెయ్యనివ్వదు. ఇది చాలా సహజమైన ఎమోషనల్ సంఘర్షణ. మరి ఈ భయాల్ని గౌతమ్ ఎలా పోగొట్టాడు? మాటలతో కాదు, చేతలతో. మొదటి అడుగుగా తన బాస్ అంకిత ప్రపోజ్ చేసినప్పుడు చాలా మర్యాదపూర్వకంగా, సున్నితంగా తిరస్కరిస్తాడు. రెండవ అడుగుగా మానసకు మాత్రమే కట్టుబడి ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఇక అన్నిటికంటే ముఖ్యాంశం ఏంటంటే, సాల్సా డాన్స్ అంటే అస్సలు పడని గౌతమ్ కేవలం మానస కోసం సాల్సా నేర్చుకుని వచ్చి ఆమెతో డాన్స్ చేస్తాడు. ఇవి కేవలం మాటలు కాదు, తన నిజమైన క్యారెక్టర్ను నిరూపించుకునే యాక్షన్స్. కథలో ఇది అత్యంత అందమైన మలుపు. చివరిగా ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. మన గతాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొంటేనే నిజమైన ప్రేమకు తలుపులు తెరుచుకుంటాయా? ఖచ్చితంగా అంతే. గౌతమ్, మానసుల ప్రయాణం మనకు నేర్పించేది ఇదే. పాత గాయాలు శాశ్వతం కాదు. వాటి నుండి కోలుకుని సరైన వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు జీవితం ఎంత అందంగా మారుతుందో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్ మనకు చాలా విషయాలు నేర్పిందని భావిస్తూ మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.